సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో దేవి యజ్ఞ భేదాల గురించి ఈరోజు తెలుసుకుందాం. సౌనకాది మహామునులారా, వ్యాసుడి ఉపదేశంతో జనమేజయుడు సంతృప్తి చెందాడు. దేవి యజ్ఞం ఎలా చేయాలో, మంత్రాలు ఏమిటో, హోమద్రవ్యాలు ఏమిటో, ఎందరు బ్రాహ్మణులు కావాలో, ఏమి దక్షిణలు ఇవ్వాలో తెలియజేయమని యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తానని అన్నాడు. అప్పుడు వ్యాసుడు దేవి యజ్ఞ విధానం వివరించాడు. జనమేజయ, దేవి యజ్ఞ విధానం చెబుతున్నాను, తెలుసుకో. సాత్విక, రాజస, తామస భేదాలతో ఈ యజ్ఞం 3 విధాలు. మునులు సాత్విక యజ్ఞం చెయ్యాలి. నీ వంటి రాజులు రాజస యజ్ఞం చెయ్యాలి. తామసం కేవలం రాక్షసులకే, జ్ఞానులకు, విముక్తులకు ఇవి ఏవీ పట్టవు. సామగ్రి సంబరాలతో ప్రమేయం లేని అంతర్యజ్ఞం వారిది. దేశము, కాలము, ద్రవ్యము, మంత్రము, బ్రాహ్మణులు, శ్రద్ధ ఇవన్నీ సాత్వికంగా ఉండేదాన్ని సాత్విక యజ్ఞం అంటారు. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి ఇవి చాలా ముఖ్యం. పూర్ణ ఫలాన్ని ఇస్తాయి. లేకపోతే యజ్ఞం ఫలించదు. అన్యాయార్జితమైన ద్రవ్యం సుకృతానికి పనికిరాదు. దానివల్ల ఇహలోకంలో కీర్తి రాదు, పరలోకంలో ఫలం దక్కదు. అందుచేత న్యాయార్జితమైన ద్రవ్యాన్నే సుకృతాలకు ఉపయోగించాలి. అప్పుడే యజ్ఞం సర్వాత్మనా ఫలిస్తుంది. దీనికి నీ వంశంలోనే చక్కటి ఉదాహరణ ఉంది. పాండవులు రాజసూయం చేశారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు వచ్చి స్వయంగా పూజలందుకున్నాడు. బ్రాహ్మణులంతా భూరి దక్షిణలతో సంతృప్తి చెందారు. కాని యజ్ఞం పూర్తయి 3 నెలలన్నా తిరగకుండానే పాండవులు అడవుల పాలయ్యారు. జూదంలో ఓడిపోయారు. పాండవ ధర్మపత్ని అవమానాల పాలయ్యింది. ఇన్ని కష్టాలు వచ్చాయి అంటే యజ్ఞఫలం ఏమైనట్టు? మహాత్ములయ్యుండి విరాటరాజుకు దాసులయ్యారు. కీచకుడి చేతిలో ద్రౌపది పరాభవం చవిచూసింది. బ్రాహ్మణాశీర్వాదాలు ఏమైపోయినట్టు? వాసుదేవుడి పట్ల పాండవులకున్న అనన్య భక్తి ఎక్కడికి పోయింది? సభలో జుట్టు పట్టుకుని ఈడుస్తుంటే ద్రుపద రాజకుమారుని కాపాడుకోలేకపోయారేమి? ఈ ధర్మ విపర్యానికి కారణం ఏమిటి? రాసిపెట్టి ఉంది. అలా జరిగింది అన్నట్టయితే వేదమంత్రాలు వ్యర్థమైపోవా? అవి వ్యర్థమైతే మొత్తం వ్యవస్థ అంతా వ్యర్థమవుతుంది. సర్వ ప్రమాణాలు వ్యర్థమవుతాయి. సర్వ ఉపాయాలు వ్యర్థమవుతాయి. అందుచేత జరగవలసింది జరుగుతుంది అనే ఆలోచన బుద్ధిలోకి రాకూడదు. దైవము, ఉపాయము రెండింటినీ అంగీకరించి ఆలోచించాలి. సర్వం ప్రమాణం వ్యర్థం స్యాత్ భవితవ్యే కృతే హృది ఉభయం చాపి మంతవ్యం దైవం చోపాయ ఏవ చ కృతే కర్మణి చేత్ సిద్ధిర్విపరీతా యదా భవేత్ నైగుణ్యం కల్పనీయం స్యాత్ ప్రాజ్ఞైః పండితమౌళిభిః. ఒక మంచి పని చేసినప్పుడు విపరీత ఫలం వస్తే ఆ పనిలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావించాలి. దానికోసం శోధించాలి. కర్తృభేదమా, ద్రవ్యభేదమా, మంత్రభేదమా? ఈ మూడింటిలో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఒకప్పుడు దేవేంద్రుడు రాక్షస వినాశం కోరి యజ్ఞం చేశాడు. దానికి విశ్వరూపుణ్ణి గురువుగా వరించాడు. అతడు రాక్షస పక్షం వాడు. బుద్ధి పోనిచ్చుకుంటాడా? దానవులకు, దేవతలకు స్వస్తి అగుగాక అంటూ యజ్ఞం ముగించాడు. రాక్షసులంతా వినాశానికి బదులు తల్లి పజ్జన చేరి హాయిగా దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇదేమిటా అని ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించాడు. ఇది కర్తృభేద దోషం. విశ్వరూపుణ్ణి గురువుగా పెట్టుకోవడంతో యజ్ఞం విపరీత ఫలాన్ని ఇచ్చింది. ఇంద్రుడు అలిగి వజ్రాయుధానికి పని చెప్పాడు. విశ్వరూపుడి శిరస్సులు తరిగేశాడు. ద్రోణుణ్ణి సంహరించే పుత్రుడు కావాలంటూ ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఏ లోపమూ లేకుండా కర్తృద్రవ్య మంత్రశుద్ధితో నిర్వహించాడు. దృష్టద్యుమ్నుడు, ద్రౌపది జన్మించారు. ద్రుపదుడి కోరిక నెరవేరింది. యజ్ఞం సఫలమైంది. అలాగే దశరథ మహారాజు పుత్రకామేష్టి నిర్వహించాడు. 4 కొడుకులను పొందాడు. నిర్దుష్టంగా, యుక్తియుక్తంగా నిర్వహిస్తే యజ్ఞాలు ఇలా సత్ఫలితాలను ఇస్తాయి. దోషజుష్టంగా చేస్తే విపరీత ఫలితాలను ఇస్తాయి. అందుచేత అత్యంత జాగరూకులై చెయ్యాలి. పాండవుల యజ్ఞంలో కూడా ఒకపాటి వైగుణ్యం ఉంది.
అందుకే విపరీత ఫలం వచ్చి కష్టాల పాలయ్యారు. రాజసూయానికి వారు వినియోగించిన ద్రవ్యం న్యాయార్జితం కాదు. రాజుల్ని కొట్టి దోచి తెచ్చిన ధనం అందులో పడింది. అందుకని బెడిసి కొట్టింది. లేదా గర్విష్ఠులై అధికార సంపత్ ప్రదర్శనగా చేశారు. కనుకనైనా విపరీత ఫలం వచ్చి ఉండాలి. సాత్విక యజ్ఞం అత్యంత దుర్లభం. ఇది వైఖానస మునీశ్వరులకు విహితమైన యజ్ఞం. వారు నిత్యము సాత్వికాహారమే తీసుకుంటుంటారు. నిరంతర తపస్సులు. న్యాయార్జితము అరణ్యలబ్ధము అయిన ద్రవ్యాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. లేదంటే సంస్కార సంపన్నమైన ఋషి ద్రవ్యం వాడతారు. యూపస్తంభాలతో పని లేకుండా, అంటే పశుబలితో పని లేకుండా కేవలం పురోడాశాన్ని మంత్రపూర్వకంగా హోమం చేస్తారు. యజ్ఞం పట్ల, మంత్రం పట్ల శ్రద్ధ అంతా ఇంతా కాదు. ఇలా చేస్తే అవి సాత్విక మఖాలు ఉత్తమోత్తమాలు, సాత్విక సుఖాలు ఉత్తమోత్తమాలు. రాజస యజ్ఞాలలో ద్రవ్య బాహుళ్యం ఉంటుంది. యూపాలు ఉంటాయి. ఇవి క్షత్రియులకు, వైశ్యులకు విహితాలు. దానవులకు చెప్పిన తామస సుఖాలు, సక్రోధాలు, సామర్శాలును అవి మదవర్ధకాలు, క్రూరయజ్ఞాలు. మోక్షకాములైన మహాత్ములకు, మునులకు, విరక్తులకు చెప్పింది మానస యజ్ఞం. ఇది పూర్ణ యజ్ఞం. మిగతా యజ్ఞాలకు శ్రద్ధ, ద్రవ్య, క్రియ, బ్రాహ్మణ, దేశ కాలాది లోపాలు ఉండవచ్చు. మానస యజ్ఞానికి వాటితో పనిలేదు. మొట్టమొదట మనస్సును గుణవర్జితంగా శుద్ధిపరచుకోవాలి. మనస్సు శుచిగా ఉంటే దేహము శుచిగా ఉన్నట్టే. ఇంద్రియార్థాలను విడిచిపెట్టడమే మనశ్శుద్ధి. అప్పుడు దానికి యజ్ఞం చేసే అధికారం సిద్ధిస్తుంది. విశాలమైన మండపాన్ని యాజ్ఞియేతరు స్తంభాలతో మనస్సులోనే కల్పించుకోవాలి. అందులో శాస్త్ర సమ్మతమైన కొలతలతో వేదిని నిర్మించుకోవాలి. ఋత్విక్, బ్రాహ్మణ వర్ణం, సమర్చనం అన్నీ మనస్సుతోనే ప్రాణాపాన, వ్యాన, సమానోదానాగ్నులను 5 యజ్ఞవేదికలో తత్తన్మంత్రాలతో స్థాపించాలి. వీటిలో ప్రాణము, గార్హపత్యాగ్ని, అపానము, ఆవాహనీయాగ్ని, వ్యానము, దక్షిణాగ్ని, సమానము, ఆవాసధ్యాగ్ని, ఉదానము, సభ్యాగ్ని. ఇవి పరమోత్కృష్టమైన అగ్నులు. త్రిగుణవర్జితము, శుచిమంతము అయిన ద్రవ్యాన్ని మనస్సుతోనే భావించాలి. మనస్సే హోత, మనస్సే యజమానుడు. నిర్గుణ సనాతన పరబ్రహ్మ ఈ యజ్ఞానికి అధిదేవత. బ్రహ్మ విద్యాస్వరూపిణి, అఖిలాధార అయిన ఆదిపరాశక్తిని ఉద్దేశించి ఆ ద్రవ్యాన్ని ప్రాణాగ్నిలో హవనం చెయ్యాలి. తర్వాత చిత్తాన్ని, ప్రాణాన్ని నిరాలంబం చేసి కుండలీముఖ మార్గంతో శాశ్వత పరబ్రహ్మాన్ని ఉద్దేశించి హవనం చెయ్యాలి. స్వాత్మరూపయైన మహేశ్వరిని స్వానుభూతితో, యోగ సమాధితో నిరాకులుడై ధ్యానించాలి. సర్వభూతాలలో తనలో సర్వభూతాలను చూడగలిగితే మహేశ్వరిని చూడగలుగుతాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని యదా పశ్యతి భూతాత్మా తదా పశ్యతి తాం శివాం. ఆ సచ్చిదానంద స్వరూపిణిని దర్శించినవాడు బ్రహ్మవేత్త అవుతాడు. అతడికి మాయాధికమంతా దగ్ధమై నశించిపోతుంది. ప్రారబ్ధ కర్మ మాత్రం శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. అతడు జీవన్ముక్తుడు. పార్థివ శరీరాన్ని విడిచిపెట్టిన తక్షణం మోక్షాన్ని పొందుతాడు. ఈ మానస యజ్ఞం ఇచ్చే ఫలం కేవలం మోక్షం. అది శాశ్వతం. మిగతా యజ్ఞాలు ఇచ్చే లౌకికాలౌకిక ఫలాలు అశాశ్వతాలు. అగ్నిష్టోమం అనే యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది. కానీ పుణ్యం క్షీణించిపోగానే మళ్లీ మానవలోకంలో జన్మించక తప్పదు. రాజన్నేవం కృతో యజ్ఞః మోక్షదో వాత్ర సంశయః అవ్యే యజ్ఞాప్సకామాస్తు ప్రభవంతి క్షయోన్ముఖాః. నాయనా జనమేజయ, జగదింబికను భజించినవాడు అన్నింటా కృతకృత్యుడవుతాడు. అందుచేత అన్ని ప్రయత్నాలతోనూ అన్ని విధాలుగానూ శ్రీ భువనేశ్వరిని ధ్యానించాలి, వినాలి, జపించాలి. మానస యజ్ఞం రాజులకు కాదన్నానుగా, దాన్ని అలా ఉంచు. ఇప్పటికి నువ్వు తామస యజ్ఞం చేశావు. సర్పయాగం తక్షకుడితో పెట్టుకుని కోటానుకోట్లుగా సర్పాలను యాగాగ్నికి ఆహుతి చేశావు. ఇప్పుడు దేవీ యజ్ఞం చెయ్యి. సృష్టి ఆదిలో విష్ణుమూర్తి చేశాడు. అలా ఇప్పుడు నువ్వు చెయ్యి. ఎలా చెయ్యాలో నేను చెబుతాను. చేయించడానికి సమర్థులైన యాజ్ఞికులు ఉన్నారు. యజమానుడవై ఈ యజ్ఞం చేసి యజ్ఞఫలాన్ని నీ తండ్రికి ధారపోసి అతడి దుర్గతిని తొలగించు.
విప్రావమాన పాపం వల్ల నరకం తప్పదు. దీనికి తోడు శాపదోషం ఒకటి. దుర్మరణం ప్రాప్తించింది నీ తండ్రికి. ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, దర్భలపైన కాదు, సంగ్రామంలో కాదు, గంగలో కాదు, సౌధంలో స్నాన దానాది విహీనమైన మరణం పొందాడు నీ తండ్రి పరీక్షిత్తు. ఇది చాలా రకాలుగా దుర్మరణం, చాలా రకాలుగా నరక కారణం. జనమేజయ, కాలం ఆసన్నమయ్యిందని ముందుగా తెలవడం ఒక అదృష్టం. అలా తెలిసినప్పుడు ఏ సాధన లేకపోయినా మనస్సు నిర్వేదాన్ని పొందాలి, వైరాగ్య భావన కలగాలి. ఇది పంచభూతాత్మక శరీరం. దీనితో నాకు ప్రమేయం ఏమిటి? సుఖమేమిటి? దుఃఖమేమిటి? ఇది రాలిపోతే రాలిపోని. నేను నిర్గుణుడను, విముక్తుడను. నశించేవి నశిస్తాయి. అందులో బాధపడాల్సింది ఏముంది? నేను బ్రహ్మను, సంసారిని కాను, సదా ముక్తుడను, సనాతనుడను. దేహంతో నాకు ఏ సంబంధమూ లేదు. కర్మానుబంధాలన్నీ శుభాలు కాని అశుభాలు కాని అన్నీ వదిలిపోయాయి. అదృష్టవశాత్తు ఈ అతి ఘోరమైన సంసార సంకంటపు నుంచి త్వరగా విముక్తుణ్ణి అయ్యాను. ఇలాంటి వైరాగ్య భావం పరీక్షిత్తుకు కలిగి ఉండాల్సింది. కలగలేదు. కలిగి ఉంటే స్నాన దానాదులు లేకపోయినా దుర్మరణం అయ్యేది కాదు, ముక్తికారకమే అయ్యేది. అయితే నాయనా, ఇలాంటి వైరాగ్య భావన కలగడం అంటే అది అంత తేలిక పని కాదు. మహామహాయోగులే ఒక్కొక్కసారి తలకిందులవుతూ ఉంటారు. మీ తండ్రి మాట చెప్పాలా? ఈ దేహాన్ని రక్షించుకోవడం ఎలాగా? రాజ్యాన్ని శత్రువుల పాలు కాకుండా చూసుకోవడం ఎలాగా? శాపం తప్పించి నన్ను బతికించేవాడెవడు? మంత్రజ్ఞులా, తంత్రజ్ఞులా, మణులా, మందులా? అందరినీ పిలిపించండి అంటూ సౌధాగ్రంలో కూచుని అన్ని రోజులు ఆరాటపడ్డాడే తప్ప దేహ మమకారాన్ని వదిలించుకోలేకపోయాడు. ఆ ఆరాటంలో స్నానం, సంధ్య, దానం, ధర్మం అన్నీ మర్చిపోయాడు. దేవీ స్మరణం లేదు, భూమి శయనం లేదు. మోహార్ణవంలో మునిగిపోయి సౌధంలోనే మరణించాడు. ఇవన్నీ నరకహేతువులే. కాబట్టి మీ తండ్రిని నువ్వే ఉద్ధరించాలి. నరకకూపం నుంచి తప్పించి సద్గతిని కల్పించాలి. సౌనకాది మహామునులారా, వ్యాసుడు ఇలా చెప్పేసరికి జనమేజయుడి అంతరంగంలో దుఃఖం సుళ్ళు తిరిగింది. తండ్రికి ఉత్తమ గతులు కల్పించకపోయాక ఎందుకు నా బతుకు దండగా అనుకున్నాడు. వ్యాసమహర్షి, నువ్వు చెప్పిన యజ్ఞాన్ని చెప్పినట్టు నిర్వహిస్తాను. మా తండ్రికి స్వర్గం లభించాలి అని దృఢ నిశ్చయంతో అన్నాడు అని మరొక సమాచారం అడిగాడు. విష్ణుకృత దేవి యజ్ఞం. వ్యాసమహర్షి, దేవి యజ్ఞాన్ని లోగడ సృష్టి ఆదిలో విష్ణుమూర్తి చేశాడు అన్నావు. సమర్థుడు, జగత్కారణుడు అయిన విష్ణువు ఈ యజ్ఞం ఎందుకు చేయవలసి వచ్చింది? అప్పుడు అతనికి సహాయం చేసిన వారెవరు? బ్రాహ్మణులెవరు? ఎంతమంది? వేద విధులైన ఋత్విక్కులు ఎవరు? ఈ వివరాలన్నీ తెలియచెప్పు. విష్ణుమూర్తి చేశాడంటే గొప్ప మాట కదా. ఇది విన్నాక యజ్ఞం ప్రారంభిద్దామన్నాడు జనమేజయుడు. అలాగే చెబుతానంటూ వ్యాసుడు గొంతు సవరించాడు. జనమేజయ, శ్వేత ద్వీపంలో త్రిమూర్తులు, స్త్రీమూర్తులే జగదీశ్వరిని అర్చించారు. మళ్లీ తమ పురుష రూపాలను తిరిగి పొందారు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి శక్తులను పొందారు. దివ్య విమానంలో మహార్ణవానికి తిరిగి వచ్చారు. ధరామండలాన్ని సృష్టించారు. దానికి ఆధారంగా జగదీశ్వరి శక్తి నిలిచింది. అందుకే దీనికి ధర అనే పేరు వచ్చింది. ఇందులో మధుకైటభుల మేధస్సు కలిసింది, కొవ్వు కలిసింది కనుక మేదిని అనే పేరు ఏర్పడింది. విశాలంగా విస్తృతంగా ఉంది కాబట్టి పృథ్వీ అనే పేరు సిద్ధించింది. మహి అనే పేరు కూడా అందువల్లనే. దీన్ని శేషుడు తన మస్తకం మీద ధరించాడు. అటూ ఇటూ విరిగిపోకుండా నిలబెట్టడానికి ఇనపగుండుల్లా పర్వతాలు ఆవిర్భవించాయి. అందుకే వాటికి మహీధరాలు అని పేరు. మణిమయ రత్న శృంగాలతో బహుయోజన విస్తారంగా బంగారు కొండను కల్పించింది జగదంబిక. దాన్ని మేరు పర్వతం అంటారు. మరీచి, నారదుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతుడు, దక్షుడు, వశిష్ఠుడు అనేవారు బ్రహ్మదేవుడికి పుత్రులు. మరీచికి కశ్యపుడు అనే సుతుడు జన్మించాడు. దక్షుడికి 13 మంది పుత్రికలు కలిగారు. వారికి బహు విధాలుగా దేవతలు, దైత్యులు జన్మించారు. అతి విస్తృతమైన కాశ్యపి సృష్టి జరిగింది. అది మనుష్య, పశు, సర్పాది భేదాలతో విస్తరిల్లింది. బ్రహ్మదేవుడి శరీరంలో కుడి భాగం నుంచి స్వయంభూ మనువు ఆవిర్భవించాడు. వామభాగం నుంచి శతరూప అనే స్త్రీ జన్మించింది. ఆవిడకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కొడుకులు కలిగారు.
మరో 3 అత్యంత సుందరాంగులు పుత్రికలుగా జన్మించారు. ఇలా బ్రహ్మదేవుడు సృష్టి జరిపి తన కోసం మేరు శృంగం మీద అతి మనోహరమైన సత్యలోకాన్ని నిర్మించుకున్నాడు. లక్ష్మీదేవితో కలిసి నివసించడానికి, క్రీడించడానికి అనువుగా విష్ణుమూర్తి అన్ని లోకాల కన్నా పైని వైకుంఠం నిర్మించుకున్నాడు. శివుడేమో కైలాసాన్ని ఏర్పరచుకున్నాడు. భూతగడాన్ని సిద్ధం చేసుకుని పార్వతీ సహితుడై కైలాస పర్వత శిఖరం మీద విహరిస్తుంటాడు. త్రివిష్టపము అనే స్వర్గాన్ని మేరు శిఖరాలలో ఒకదానిపై నిర్మించి సురేంద్రుడికి నివాసంగా అందించారు. సముద్ర మథనంలో పుట్టిన పారిజాతాన్ని, కామధేనువుని, 4 దంతాల ఐరావతాన్ని, ఉచ్చైశ్రవమనే గుర్రాన్ని, రంభాద్యప్సరసులను దేవేంద్రుడికి బహూకరించారు. ధన్వంతరి, చంద్రుడు కూడా క్షీర సముద్రం నుంచే ఆవిర్భవించారు. వీరు కూడా తమ తమ దేవగణాలతో కలిసి స్వర్గంలోనే నివాసం ఏర్పరచుకున్నారు. వీరంతా స్వర్గానికి ఆభరణాలు. దేవ, తిర్యక్, మనుష్య భేదాలతో ఇలా ఈ సృష్టి ముప్పేటగా సాగింది. అండజములు, స్వేదజములు, ఉద్భిజములు, జరాయుజములు అనే 4 భేదాలతో జీవరాశి కర్మానుసారంగా సముత్పన్నమైంది. సృష్టిని ఇలా జరిపి త్రిమూర్తులు తమ తమ భార్యలతో తమ తమ నెలవులలో సుఖ సంతోషాలు అనుభవిస్తూ విహరిస్తున్నారు. ఇలా ఉండగా ఒక రోజున విష్ణుమూర్తికి శ్వేతదీపము, మణిమండపము జ్ఞాపకం వచ్చాయి. ఆదిపరాశక్తిని దర్శించి స్త్రీభావం పొంది అర్చించి స్తుతించి దివ్య మంత్రోపదేశంతో పాటు లక్ష్మీదేవిని అందుకొన్న అలనాటి సంఘటన స్మృతిపథంలో మెరిసింది. మహాదేవి యజ్ఞం చేయాలని కోరిక కలిగింది. బ్రహ్మ, మహేశ్వరులను, అష్టదిక్పాలకులను, వశిష్ఠ, కశ్యప, దక్ష, వామదేవ, బృహస్పతులను ఆహ్వానించి తన సంకల్పం తెలియజేశాడు. యజ్ఞ సంభారాలను పుష్కలంగా కల్పించాడు. శిల్పులను పిలిపించి మహావిభవం ఉట్టిపడేట్టు సుమనోహరంగా, సాత్వికంగా, విశాలంగా యజ్ఞమండపం నిర్మింపచేశాడు. 27 మంది వేద విధులను ఋత్విక్కులుగా వరించాడు. వారు విస్తారమైన వేదికలలో అగ్నులను రగిలించారు. దేవి బీజ సమన్వితాలైన మంత్రాలను పఠించారు, జపించారు. శాస్త్ర ప్రకారం హవిస్సుతో హోమాలు చేశారు. అప్పుడొక అశరీరవాణి మృదుమధురంగా వినిపించింది. హే విష్ణు, నువ్వు ఈ రోజు నుంచి దేవతలలోకెల్లా ఉత్తమోత్తముడవు అవుతున్నావు. బ్రహ్మాది సకల దేవతలు నిన్ను అర్చిస్తారు. మానవులంతా నీ భక్తులు అవుతారు. వారికి నువ్వే వరదుడవు. సర్వయజ్ఞాలలోనూ నువ్వు ముఖ్యుడివి. యాజ్ఞికులు ప్రథమార్చన నీకే చేస్తారు. దానవ పీడలు సంభవించినప్పుడు సకల దేవతలు నిన్నే ఆశ్రయిస్తారు. వేద పురాణాలు అన్నింటా నువ్వు పురుషోత్తముడవుగా కీర్తింపబడతావు. భూలోకంలో ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా నువ్వే అవతరించి ధర్మరక్షణ చెయ్యాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భూతలే తదాంసేనావతీర్యాసు కర్తవ్యం ధర్మరక్షణం. నీ అవతారాలకు భూలోకంలో విస్తృతమైన ప్రాచుర్యం లభిస్తుంది. అందరూ వాటిని అర్చిస్తారు. నీ అవతారాలన్నింట నా అంశ నీకు సహచారిణిగా ఉంటుంది. వారాహి, నారసింహి భేదాలతో నా శక్తి నీకు సర్వకార్యప్రసాదిని అవుతుంది. ఆ శక్తి స్వరూపాలు సర్వాభరణ భూషితలై సర్వాయుధధారిణులై నీకు సహకరిస్తాయి. నువ్వు గర్వపడి వారిని ఏనాడు చిన్నచూపు చూడకూడదు సుమా. వారంతా నీకు మాననీయులు, పూజనీయులు. జాగ్రత్త వహించు. భరతఖండంలో సర్వార్థప్రదలైన శక్తి స్వరూపాలుగా వారు అందరి పూజలను అందుకుంటారు. వారికి నీకు అఖండ కీర్తి లభిస్తుంది. సప్త ద్వీపాలలోనూ స్వర్గంలోనూ మీ కీర్తి వ్యాపిస్తుంది. కోరికలున్న మానవులు అవి సిద్ధించడం కోసం రకరకాల ఉపహారాలతో, వేద మంత్రాలతో విభిన్న మార్గాలలో మిమ్మల్ని పూజిస్తుంటారు. సంపదాభివృద్ధులను పొందుతుంటారు. మధుసూదన, నువ్వు నేటి నుంచి దేవాది దేవుడవు. ఈ అశరీరవాణి పలుకులకు విష్ణుమూర్తి సంతోషించాడు. దేవతలంతా అభినందించారు. యజ్ఞం పరిసమాప్తి చేసి ఋత్విక్కులు సెలవు తీసుకున్నారు. బ్రహ్మ, మహేశ్వరులు తమ నెలవులకు వెళ్లిపోయారు. విష్ణుమూర్తి గరుడుణ్ణి అధిరోహించి యజ్ఞశాల నుంచి తన మందిరానికి చేరుకున్నాడు. మళ్లీ యథాపూర్వంగా అందరూ తమ విధులను తాము చేసుకుంటున్నారు. మునుల ఆశ్రమాలలో ఈ వార్త చర్చనీయాంశమయ్యింది. అందరికీ ప్రకృతి పట్ల భక్తి భావం చిగురించింది. ఆగమోక్త ప్రకారంగా అందరూ శక్తి పూజలు ఆరంభించారు.
జనమేజయుడికి గురి కుదిరింది. దేవీ యజ్ఞం ఎలా చెయ్యాలో తెలిసింది. చెయ్యాలనే సంకల్పం బలపడింది. అయితే దేవీ మహిమ తెలుసుకోవాలి అనుకున్నాడు. అది చెప్పి నా జన్మ పావనం చెయ్యి అని వ్యాసుడిని అభ్యర్థించాడు. వ్యాసుడు అలాగే అని ప్రారంభించాడు. సుదర్శనుడి కథ విందామండి. ధ్రువసంధి అనే మహారాజు అయోధ్య రాజధానిగా కోసల దేశాలను పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశ సంభవుడు, పుష్పపుత్రుడు, ధర్మాత్ముడు. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతున్నాడు. ప్రజలంతా ఎవరి వృత్తులను వారు సమర్థంగా నిర్వహించుకుంటున్నారు. ధన ధాన్య సమృద్ధులతో తులతూగుతున్నారు. చోరులు కాని, ధూర్తులు కాని, లోభులు కాని, మోసగాళ్లు కాని, కృతజ్ఞులు కాని, మూర్ఖులు కాని అతడి రాజ్యంలో లేరు. అంజనం వేసినా కనిపించరు. ధ్రువసంధికి 2 భార్యలు. 2 అందగత్తెలే, 2 విచక్షణలే. మొదటి భార్య మనోరమ, ధర్మపత్ని, పట్టమహిషి. 2వ భార్య పేరు లీలావతి. ఇద్దరితోనూ కలిసి భోగభాగ్యాలు అనుభవిస్తూ సౌధాలలో, ఉద్యానవనాలలో, క్రీడా పర్వతాలలో, సరోవరాలలో, దిగుడు బావులలో విహరిస్తూ ఆనందం అంచులు చూస్తున్నాడు. మనోరమకు సకల రాజ లక్షణాలతోనూ పుత్రుడు ఉదయించాడు. అతడికి సుదర్శనుడని నామకరణం చేశారు. మరో నెలకు లీలావతి ప్రసవించింది. మూర్తీభవించిన సౌందర్యంగా మగబిడ్డ జన్మించాడు. శత్రుజిత్ అని పేరు పెట్టారు. రాజుగారు ఇద్దరినీ సమానాదరంతో ప్రేమతో చూసుకుంటున్నారు. పిల్లలు ఆడుతూ పాడుతూ ఎదుగుతున్నారు. ఇద్దరికీ చూడాకర్మలు అయ్యాయి. విద్యాభ్యాసాలు సాగుతున్నాయి. శత్రుజిత్తు మంచి మాటకారి. తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మంత్రులు, దండనాయకులు, ప్రజలు అందరూ ఆకర్షితులై ఆనందిస్తున్నారు. తండ్రికి మరీ ప్రీతిపాత్రుడయ్యాడు. దురదృష్టవశాత్తు సుదర్శనుడు అంత చురుకైనవాడు కాదు. శాంత స్వభావుడు. ఒక రోజున ధ్రువసంధి వినోదం కోసం వేటకు వెళ్లాడు. గాఢారణ్యంలో ప్రవేశించాడు. క్రూర మృగాలను ఎన్నింటినో సంహరించాడు. వేట రంజుగా సాగిపోతోంది. అంతలోకి ఒక వెదురు పొద నుంచి చండసింహం ఒకటి జూలు దులిపి ఆవులించింది. లేచి నిలబడింది. దిక్కులు పగిలిపోయేట్టు విరగబడి గర్జించింది. రాజుగారు బాణం వేశారు. ఆ దెబ్బకు అది మరీ రెచ్చిపోయింది. తోక రిక్కించి రాజుపైకి లంఘించింది. రాజుగారు చర్మ నిర్మితమైన డాలు వంటిది ఎడమ చేతిలో పట్టుకుని కుడి చేత కత్తి దూసి మరొక సింహంలా నిలబడ్డాడు. కసెక్కిన సింహం బంతిలా గాలిలోకి ఎగిరి పంజా విప్పి నోరు భీకరంగా తెరిచి భీషణంగా గర్జిస్తూ రాజుగారి మీద పడుతోంది. చుట్టూ సైనికులు 100 బాణాలు వేశారు. గుచ్చుకున్నవి గుచ్చుకున్నాయి, తప్పుకున్నవి తప్పుకున్నాయి. సింహం మాత్రం రాజుపైకి దూకుతోంది. దగ్గరకు రాగానే రాజు కత్తితో పొడిచాడు. అది పంజా విసిరింది. ఇద్దరూ ఒకేసారి నేలకు ఒరిగిపోయారు. ప్రాణాలు విడిచారు. సైనికులు హాహాకారాలు మిన్నుముట్టాయి. క్షణాల మీద ఈ దుర్వార్త రాజధానికి చేరుకుంది. అంతఃపురం బావురు మంది. మంత్రి, పురోహితులు హుటాహుటిని అడవికి వచ్చారు. వశిష్ఠుడి ఆజ్ఞ మేరకు అక్కడే అంత్యక్రియలు జరిపారు. దిగులుగా రాజధానికి చేరుకున్నారు. పెద్ద కొడుకు ధర్మపత్ని సుతుడు శాంత స్వభావుడు కదా అని సుదర్శనుణ్ణి రాజును చేయాలని సమాలోచనలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చారు. అల్లుడి మరణ వార్త తెలిసి లీలావతి తండ్రి యుధాజిత్తు ఉజ్జయిని నుంచి సైన్యంతో అయోధ్యకు చేరుకున్నాడు. శత్రుజిత్తుకి బాసటగా నిలిచాడు. సుదర్శనుడికి అండగా నిలవడం కోసం మనోరమ తండ్రి సూరసేనుడు కళింగదేశం నుంచి సైన్యంతో బయలుదేరి వచ్చాడు. ముఖ్యులైన మంత్రి, పురోహితులను సమావేశపరిచి చర్చించారు. జ్యేష్ఠుడు ధర్మపత్ని సుతుడు కనుక నా మనవడు సుదర్శనుడికే పట్టాభిషేకం జరగాలి అన్నాడు సూరసేనుడు. గుణాలను బట్టి, సమర్థతను బట్టి అర్హత కనుక నా మనవడు శత్రుజిత్తుకే పట్టం కట్టాలి అన్నాడు మొండిగా అడ్డం తిరిగి యుధాజిత్తు. ఇలా వివాదం చెలరేగింది. తీర్చేవాడు లేడు. మంత్రులెవరూ మాట్లాడలేదు. యుధాజిత్తు సహనం కోల్పోయాడు. మంత్రులనందరినీ తిట్టిపోశాడు. మీరంతా స్వార్థపరులు. చేతగాని సుదర్శనుణ్ణి రాజుగా కూర్చోబెట్టి ధనం భోంచేద్దామనుకుంటున్నారు. బలవంతుడు, సమర్థుడు కనుక శత్రుజిత్తు రాజు అయితే మీ ఆటలు సాగవని భయం. ఇదిగో మీ అందరికీ ఇదే నా హెచ్చరిక అని అర్హతలు ఉన్న శత్రుజిత్తును కాదని, జ్యేష్ఠుడు కదా అని సుదర్శనుడికి కట్టం కట్టారో జాగ్రత్త. మహాసంగ్రామం జరుగుతుంది. ఖడ్గధారతో భూగోళాన్ని చీల్చి 2 ముక్కలు చేస్తాను. మీకు దిక్కున్న చోట చెప్పుకుందరు గాని మీరెంత, మీ బలమెంత? మానం యుద్ధం కరిష్యామి తస్మిన్ ఖడ్గస్య మేదిని
ధారయా చ ద్విధా భూయాత్ యుష్మాకం తత్ర కా కథ. సూరసేనుడు వీరంగం వేయలేదు. శాంతంగా నెమ్మదిగా మాట్లాడాడు. సుదర్శన శత్రుజిత్తులు ఇద్దరు సమర్థులే, సమాన ప్రజ్ఞావంతులే, తేడా లేదు. కాకపోతే శాస్త్ర ప్రకారం ధర్మపత్నీసుతుడు సింహాసనార్హుడు గనక సుదర్శనుడికి పట్టం కట్టమని కోరుతున్నాను అన్నాడు. వివాదం చెలరేగిన సంగతి తెలిసి ప్రజలు ఋషులు విద్విగ్నయ్యారు. ఏమి అలజడులు జరుగుతాయో అని భయపడ్డారు. పరస్పర యుద్ధకాంక్షతో ఎప్పుడూ తగవులాడుకునే సామంతులు అందరూ రాజధానికి చేరుకున్నారు. అరాచకం ఏర్పడితే రాజధానిని కొల్లగొడదామని శృంగబేరం నుంచి నిషాదులు వచ్చారు. చుట్టుపక్కల దేశాల నుంచి చోరులు గుంపులు గుంపులుగా వచ్చారు. అవకాశం దొరికితే అల్లర్లు సృష్టించి ప్రజలను దోచుకుందామని పొంచి చూస్తున్నారు. అయోధ్య అంతా ఎవరో ఏమిటో తెలియని కొత్త ముఖాలతో కిటకిటలాడుతోంది. సమ్మర్దం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. సేవలను మోహరించి యుధాజిత్తు ధనుర్ధారియై నిలబడ్డాడు. వీరసేనుడు క్షాత్రధర్మం పాటిస్తూ సేనా సమూహంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. పరస్పరం బాణసృష్టి కురిపించారు. రథ గజ త్వరగా సైన్యాలు కలబడ్డాయి. ఘోర సంగ్రామం జరిగింది. సురముని సంఘాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. కాకులు గ్రద్దలతో ఆకాశం నిండిపోయింది. తెగిపడిన తలలు కాళ్ళు చేతులు మొండాలు గుర్రాలు ఏనుగులతో నేల నిండిపోయింది. నదిలో కొట్టుకుపోతున్న సొరకాయ బుర్రల్లా రణరంగమంతటా సైనికుల శిరస్సులు, వాటిని తన్నుకుపోవడానికి మూగుతున్న గ్రద్దలు రాబందులు. శరీరం రాలిపోయినా జీవుడు వీరావేశంతో ఆ తన శరీరంలో మళ్లీ ప్రవేశించడానికి ఉవ్విళ్ళూరుతూ అక్కడే తచ్చాడుతున్నాడు. కొందరు వీరులు మరణించి దివ్య విమానాలను అధిరోహించి అందులో ఉన్న అప్సరసలకు నేలపై పడి ఉన్న తమ కళేబరాల సొగసులను వర్ణించి చూపిస్తున్నారు. ఒక మహావీరుడు మరణించి అప్సరసను పొంది కామాగ్నిలో మళ్లీ దగ్ధుడవుతున్నాడు. ఇద్దరు వీరులు ద్వంద్వయుద్ధంలో ఒకేసారి మరణించి ఒకేసారి దివ్య విమానం అధిరోహించి అప్సరస కోసం మళ్లీ కత్తులు దూస్తున్నారు. మరొక యోధుడు మరణించి రూపవతి గుణవతి అయిన ఒక సురాంగనకు తన గుణగణాలను వివరించుకుంటూ ప్రేమభిక్ష అర్థిస్తున్నాడు. దివికేతించిన మరొక వీరుణ్ణి చూసి మరొక దేవకాంత కన్ను కలిపి కౌగిలికి పిలిస్తే ఆ వీరుడు తిరస్కరిస్తున్నాడు. నాకు వ్రతభంగం అవుతుంది. రాజుగారికి అత్యంతము విశ్వాసపాత్రుణ్ణి అనుకూలుణ్ణి అనే నా బిరుదు మంటగలిసిపోతుంది అంటూ అతడు ఆమెను త్రోసి రాజంటున్నాడు. రణరంగంలో లేచిన దుమ్ము ఆకాశమంతటా వ్యాపించి సూర్యుణ్ణి కప్పేసింది. హఠాత్తుగా చీకట్లు వ్యాపించాయి. మరి కాసేపటికి అదే దుమ్ము మళ్లీ నేలకు దిగి రక్త ప్రవాహాలలో తడిసి ముద్దయి సూర్యమండలాన్ని రెట్టింపుగా ఎరిపెక్కించింది. భౌమం రజోతి వితౌతం దివి సంస్థితం చ రాత్రిం చకార తరణిం చ సమావృణోద్యత్ మగ్నం తదేవ రుధిరాంబు నిధానస్కస్మాత్ ప్రాదుర్బభూవ రవిరస్య పతి కాంతియుక్తః. సూరసేన యుధాజిత్తుల సంగ్రామం అరివీర భయంకరంగా సాగుతోంది. ఉన్నట్టుండి యుధాజిత్తు 10 బాణాలను ఒకేసారి సంధించి విడిచిపెట్టాడు. సూరసేనుడు దారుణంగా నిహతుడయ్యాడు. రథం నుంచి నేలకు ఒరిగిపోయాడు. అతడి సైన్యం కకావికలైపోయింది. ఎటువారటే పారిపోయారు. వార్త తెలిసి మనోరమ వలవలా విలపించింది. క్షణంలో తేరుకుంది. ఏమిటి భవిష్యత్తు? ఆలోచించేసరికి భయం ఆవరించింది. రాజ్యలోభంతో యుధాజిత్తు తన తండ్రిని చంపినట్టే తన కొడుకు సుదర్శనుణ్ణి పొట్టను పెట్టుకుంటాడు అనిపించింది. ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? భర్త మరణించాడు, తండ్రి మరణించాడు, కొడుకు పసిబాలుడు. ఏం చేయటానికి తోచలేదు. ఎంతటి వారినైనా వశీకరించుకుంటుంది ఈ రాజ్యలోభం. ఎంత పాపిష్టిదో కదా! ఎన్ని దారుణాలైనా చేయిస్తుంది. ఎంతటి పాపానికైనా ఒడికట్టిస్తుంది. చిచి! తల్లి తండ్రి సోదరులు గురువులు స్వజనులు బంధువులు ఎవరినైనా చంపిస్తుంది. అభక్ష్య భక్షణం అగమ్య గమనం అన్నీ చేయిస్తుంది. ధర్మాన్ని తుంగలో తొక్కిస్తుంది. అభక్ష్య భక్షణం లోభాదగమ్య గమనం తథా కరోతి కిల తృష్టాతో ధర్మత్యాగం తథా పునః. ఈ అయోధ్య పట్టణంలో నాకు సహకరించేవారు ఎవ్వరూ లేరు. ఎవరిని నమ్మి ఎవరి పంచన చేరి సుతుణ్ణి కాపాడుకోవాలన్నా ప్రమాదమే. వీణ్ణి కాస్త యుధాజిత్తు చంపేస్తే ఇహ ఈ లోకంలోనే నాకు దిక్కు ఉండదు. నా సోదరి లీలావతి ఇప్పటిదాకా స్నేహంగానే ఉంది.
కానీ ఇప్పుడు ఆవిడకి ఈ వైరవ్యాధి సోకి ఉంటుంది. నా పుత్రుడి పట్ల దయావతిగా ఉంటుందని నేను అనుకోను. సాపి వైరయుత కామం సపత్ని సర్వదా భవేత్, లీలావతి నమే పుత్రే భవిష్యతి దయావతి. యుధాజిత్తు రణరంగం నుంచి నగరానికి వచ్చాడంటే ఇక నేను పారిపోవడానికి కూడా ఉండదు. నన్ను నా కొడుకును పట్టి బంధించి కారాగారంలో పడవేయిస్తాడు. చరిత్రలో ఇటువంటి కథలు ఎన్ని వినలేదు. ఇంద్రుడంతటి వాడే లోభానికి లోనై మాతృగర్భంలో ప్రవేశించి పుట్టబోయే సోదరుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికివేశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలోనే వెనకటికి ఒక రాణి తన సవితికి గర్భవిచ్ఛేదం కోరి విషయం ఇచ్చింది. అదృష్టవశాత్తు ఆవిడ బతికి బయటపడింది. పుట్టిన కొడుకు గరళం ముద్దతో సహా పుట్టాడు. సగరుడయ్యాడు. కైకేయి రాముణ్ణి అడవులకు పంపించింది. జ్యేష్ఠుడి విరహాన్ని భరించలేక దశరథుడు మరణించాడు. కాబట్టి యుధాజిత్తు గాని లీలావతి గాని నన్ను నా కొడుకును క్షేమంగా చూస్తారనుకోవడం, బతకనిస్తారనుకోవడం వట్టి వెరితనం. నా కుమారుడికి పట్టం కట్టాలని సమాలోచనలు జరిపిన మంత్రి పురోహితులైనా ఇప్పటి పరిస్థితుల్లో నా పక్షాన్ని నిలుస్తారా? అవసులు. ఈ పాటికే యుధాజిత్తుకు వసులైపోయుంటారు. మంత్రిణస్త్వవసాహ కామం ఏ మే పుత్రం సుదర్శనం, రాజానం కర్తృకామా వై యుధాజిద్వసగాశ్చతే. ఎంత దురదృష్టం నాది. ఇటువంటి కష్టాల నుంచి గట్టెక్కించే సోదరుడు ఒక్కడైనా లేకపోయాడు నాకు. సరే, ఇలా దిగులుపడి ప్రయోజనం లేదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. సిద్ధించడం సిద్ధించకపోవడం అంతా దైవానుగ్రహం. త్వరగా కదలాలి. నన్ను నా పుత్రుణ్ణి రక్షించుకోవాలి. ఇలా మనోరమ ఒక నిర్ణయానికి వచ్చి విదల్లుండి పిలిపించింది. అతడు కార్యసాధన నిపుణుడు, ఆత్మాభిమానం ఉన్నవాడు, బహు సుకుమారుడు, మనోరమకు అత్యంత విశ్వాసపాత్రుడైన మంత్రి. ఆ ఆత్మీయుణ్ణి పిలిచి ఏకాంతంలో బోరుమంది. ఇప్పటి పరిస్థితులు ఏమి చెయ్యాలో సలహా చెప్పమంది. పితా మే నిహత సంఖ్యే పుత్రోయం బాలకస్తథా, యుధాజిద్బలవాన్ రాజా కిం విధేయం వదస్వమే. అవునమ్మా, ఇప్పుడు నువ్వింక ఇక్కడ ఉండటం క్షేమం కాదు. పారిపోదాం పద. నేను వస్తాను నీతో పాటు. అడవుల్లోకి పోయి అక్కడ నుండి వారణాసి చేరుకుందాం. అక్కడ సుబాహుడని మా మేనమామ ఉన్నాడు. శ్రీమంతుడు, బలవంతుడును. అతడి రక్షణలో ఉందాం. మాయదారి యుధాజిత్తును దర్శించడానికి జనమంతా కోలాహలంగా ఉన్నారు కనుక మనల్ని ఎవరూ పట్టించుకోరు. అదే వంకతో ఇదే అదనుగా మనము అంతఃపురం నుంచి రాజప్రాసాదం నుంచి బయటపడవచ్చు. అక్కడి నుంచి రథం ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఈ ఆలోచనకు మహారాణి సమ్మతించింది. లీలావతి దగ్గరకు వెళ్ళింది. రణరంగంలో ప్రాణాలు కోల్పోయిన నా తండ్రిని ఒకసారి దర్శించాలి, వెడుతున్నానని చెప్పి విదల్లుడు సైరంధ్రి వెంటరాగా కొడుకుని తీసుకుని రథమెక్కి బయలుదేరింది. రణరంగంలో తండ్రి కళేబరాన్ని చూసింది. ఓలు ఓలుని విలిపించింది. విదల్లుడు సైరంధ్రి ఓదార్చారు. తేరుకుంది. భయంతో వణికిపోతూ తండ్రి శరీరానికి త్వరగా అగ్ని సంస్కారం జరిపింది. వెంటనే బయలుదేరారు. 2 రోజుల ప్రయాణం. గంగా తీరం చేరుకున్నారు. సంస్కార్య చత్వరాయుక్త వేపమానా భయాకుల, దినద్వయేన సంప్రాప్త రాజ్ఞీ భాగీరథీ తటం. ఇక వారు ఎక్కడికి వెళ్లారు ఏమిటి అనేది రేపటి రోజు తెలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.